నోటీసు ఇచ్చినా కూడా స్పందించిన ఆయన విజయసాయిరెడ్డి సిట్ విచారణ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడిన తర్వాత వెంటనే ఈ ఆడియో రిలీజ్ ఇవాళ చేశారు. ఇంతకుముందు మనం విన్నాము. అసలు ఏంటి ఈ ఆడియో ఇప్పుడు మాత్రమే ఎందుకు బయటకు వచ్చింది అంటే అరెస్ట్ చేస్తారన్న దిగుల లేక ఇంకెవరి పేర్లైనా బయట పెడతారన్న భయమా? ముందుగా ప్రైమ్ 9 వీక్షకులకి, ప్యానల్లో ఉన్న పెద్దలకి, రాష్ట్ర ప్రజలకి, మీకు శుభ సాయంత్రం. మానవుడే మహనీయుడు, మనిషే దేవుడు. మీ ద్వారా ఒక చిన్న మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నాను. బెట్టింగ్ యాప్లు నిర్వహించటం, ప్రమోట్ చేయటం, వాటిని యూజ్ చేయటం సమాజానికి విచ్ఛిన్నకరం, కుటుంబ విచ్ఛిన్నకరం, ప్రాణాంతకం. దయచేసి వాటిని ఎవరు వాడొద్దనేది మీ ద్వారా రాష్ట్ర ప్రజలకు తెలియజేస్తున్నాను. ఇక విజయసాయిరెడ్డి విషయం, ఈ లిక్కరు దీని గురించి, వీటన్నిటి గురించి విచారించాల్సింది వాస్తవంగా ఆల్రెడీ మా పార్టీ సభ్యులు కొంతమంది కోర్టుకు వెళ్ళారు. కోర్టుకు వెళ్ళిన తర్వాత నా ఉద్దేశం ఏంటంటే, యాక్చువల్గా ఈ బ్యావరేజెస్ కానీ, ఈ లిక్కర్ బ్రాండ్స్ కానీ ఇవన్నీ 2018లో చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఇచ్చిన పర్మిషన్లే. అప్పుడు ఇచ్చిన పర్మిషన్లే. ఈ బ్యావరేజెస్ కూడా అన్ని కూటమి ప్రభుత్వంలో ఉన్న పెద్దల దగ్గరే ఉన్నాయి. ఇప్పుడున్న బ్యావరేజెస్ డీలర్షిప్స్ అన్నీ కూడా కూటమి ప్రభుత్వంలో ఉన్న పెద్దల దగ్గరే ఉన్నాయి. ఇప్పుడు మేమేమంటామంటే, ఈ విచారణ సిట్ కాదు జరపాల్సింది, సుప్రీంకోర్టు కానీ, సిబిఐ కానీ, సెంట్రల్ గవర్నమెంటు ఒక ప్రత్యేక ప్రతిపత్తి కలిగిన సంస్థ ద్వారా దీన్ని జరిపిస్తే ఇందులో వాస్తవాలు బయటకు వస్తాయి. విచారణ జరపొద్దని మేము అనట్లేదు, దోషుల్ని పట్టుకోవద్దని మేము అనట్లేదు. దోషుల్ని పట్టుకోవాలి, ఖచ్చితంగా ఇందులో ఎవరైనా ఉంటే వాళ్ళని ఖచ్చితంగా శిక్షించాల్సిందే. కానీ జరిపే విధానంలో ఒక రాష్ట్ర ప్రభుత్వం కావాలని ఒక ప్రతిపక్షం మీద వేసే సిట్కి అంత వ్యాలిడిటీ ఉండదు. నా ఇదేంటంటే, ఒకవేళ సిట్ ఈరోజు విచారణ జరిపిన ఖచ్చితంగా మళ్ళీ సుప్రీంకోర్టుకి వెళ్తారు. సుప్రీంకోర్టు ద్వారా విచారణ కోరుతారు. బయట పెట్టేశారు కదా, బయట పెట్టడం ఆల్మోస్ట్ ఒక 90% పెట్టారని అంటున్నారు. ఇంకొక 10% పెట్టాలి. ఆ 10% విచారణలో కూడా బిగ్ బాస్ ఎవరు అనేది మీరు చెప్తారు అని అంటున్నారు. విజయసాయిరెడ్డి గారు చెప్పిన వీడియోని మీరు ఖచ్చితంగా గమనించి చూడండి. ఇందులో నా ప్రమేయం లేదు, పలాని వాళ్ళు స్కామ్ గురించి కాదు అతను అన్నది. ఆ వ్యవహారాలు చూస్తున్న వాళ్ళు పలానా వాళ్ళు అని చెప్పాడు ఆయన. ఈ వాళ్ళు నేరం చేశారని, అది పెద్ద స్కామ్ అని ఆయన అనలా. మీరు గమనించారో లేదు? స్కామ్ లో ఎవరెవరు ఉన్నారు అంటే, డబ్బు తీసుకున్న తర్వాత అందులో ఎవరెవరు వర్క్ చేశారని. స్కామ్ కాదు, ఆయన అల్లుడే కదా శరత్ చంద్రారెడ్డి దగ్గర డబ్బులు ఇప్పించింది. ఇంకా ఆయనకు తెలియకుండా ఉంటుందా? డబ్బులు ఇప్పించడం వేరు, డబ్బులు దేనికి ఇప్పించారో, వాళ్ళు నడిపినది ఏంటో ఆ స్కామ్ అని ఆయన చెప్పలేదు. నేను కసిరెడ్డిని నేనే తీసుకొచ్చాను, ఇన్వాల్వ్ చేశాను అని ఈ వివరాలన్నీ చెప్పారు. పార్టీలోకి తీసుకురావడం కానీ, బాధ్యతలు అప్పచెప్పడం కానీ, ప్రభుత్వంలో కొన్ని బాధ్యతలు అప్పచెప్పడం కానీ చేసి ఉండొచ్చు. ఆయన స్కామ్ చేశాడని ఏం చెప్పలేదే విజయసాయిరెడ్డి. చెప్పాడా? పేర్లన్నీ మరి అదే ఆ బాధ్యతలు చూస్తున్న వాళ్ళు. ఇప్పుడు మీరు ఈ టీవీలో ఈ ఛానల్లో వర్క్ చేస్తున్నారు. మీరు వర్క్ చేస్తున్నారని చెప్పారు కానీ మీరేదో స్కామ్ చేశారని ఏం చెప్పలా. ఇక్కడ ఆ వ్యత్యాసం ఏంటంటే, కూటమి ప్రభుత్వం పార్టీ రాజకీయంగా వాళ్ళు రకరకాల అర్థాలు తీసి చెప్పొచ్చు. మేమేమంటున్నామంటే, దీన్ని తేల్చాల్సింది న్యాయస్థానాలు. సిబిఐ కూడా చాలామంది మీద కొన్ని కేసులు పెట్టింది. అల్టిమేట్గా ఎక్కడ దీని విచారణ జరుగుతుంది, దోషులు ఎవరని తెలుస్తుంది, న్యాయస్థానాలు తేల్చాలి. సిట్ కూడా చాలామందిని దోషులుగా పెట్టింది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని సిట్ విచారణ జరిపేసి గత ప్రభుత్వం అరెస్ట్ చేసింది. న్యాయస్థానాలకు వెళ్ళారా లేదా? మరి అదే యువతల వాళ్ళకు కూడా వర్తిస్తుంది కదా. యువతల వాళ్ళకు కూడా ఖచ్చితంగా న్యాయస్థానాలు నిర్ణయించాలి దోషులు ఎవరనేది. న్యాయస్థానం ఉన్నప్పుడు ఇప్పుడు సిబిఐ కానీ, సిట్ కానీ, ఈడీ కానీ ఇవన్నీ ఎందుకు? ఇంకా వెళ్ళొచ్చు కదా. వీళ్ళు న్యాయస్థానాలంటే మేము అనేది అదే, సుప్రీంకోర్టు ధర్మాసనం ద్వారా
అక్కడ నుంచి జరిగితే తప్ప ఈ నిజాలు బయటికి రావు. నిజాలు బయటికి రావు, వాస్తవాలేంటో తెలియవు, దోషులు ఎవరో తెలిసిద్ది. ఓకే. సుప్రీంకోర్టు ధర్మాసనం ద్వారా మాత్రమే న్యాయం జరుగుతుంది అనేది మా విశ్వాసం. ఓకే. సిట్ ద్వారా అంటే ఒక ప్రభుత్వం ఒక ప్రతిపక్షం మీద వేసే సిట్, అది ప్రభుత్వ అధిపతులే అందులో విచారణ అధికారులుగా ఉంటారు కాబట్టి ఖచ్చితంగా ఏకపక్షంగా ఇది జరుగుతుంది. ఏకపక్షంగా ఇది జరుగుతుంది. న్యాయం జరగాలంటే సుప్రీంకోర్టు ధర్మాసనం కానీ సిబిఐ కానీ దీన్ని విచారించాలి. విచారిస్తే న్యాయస్థానం, ఇప్పుడు మేడం అనుష గారు చెప్పిన ఇదేంటంటే దొంగలు ఊళ్ళు పంచుకున్నారు, ఇవన్నీ ఎప్పుడు మీరు చెప్పాలంటే న్యాయస్థానాల్లో దోషులుగా నిర్ణయింపబడిన తర్వాత చెప్పాలి. న్యాయస్థానంలో దోషులుగా నిర్ణయింపబడిన తర్వాత చెబితే పోలీసు వాళ్ళు పెట్టే ప్రతి కేసుకి మనం గనక దోషులని నిర్ధారించడం బిగిన్ చేస్తే ఈ దేశంలో రాజకీయ నాయకులు అందరూ దోషులే. రైట్ రైట్. దానికి చంద్రబాబు నాయుడు ఎగ్జామ్షన్ లేదు, లోకేష్ బాబు గారు ఎగ్జామ్షన్ లేదు, లేకపోతే ఎవ్వరూ ఎగ్జామ్షన్ కాదు. కేసులు పెట్టిన ప్రతి వాళ్ళు దోషులని చెప్పదలుచుకుంటే. ఓకే ఓకే. సో దీంట్లో ఎటువంటి స్కామ్ జరగలేదు అని అంటున్నారు సుజాత గారు. సుప్రీంకోర్టు దీన్ని నిర్ణయిస్తే బాగుంటుంది.